అందరికీ నమస్కారం. టీఎస్పీసీ నుంచి వచ్చిన అప్డేట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి డీటెయిల్డ్ వేకెన్సీ అండ్ రివైజ్డ్ డీటెయిల్డ్ వేకెన్సీ అనేది పెట్టడం జరిగింది. ఇది టీఆర్టీ ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించిన 53 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్. దీనికి సంబంధించి బెంగాలీ మీడియంకి సంబంధించినటువంటి పోస్టులు చూద్దాము. రివైజ్డ్ ఎన్ని వచ్చాయో ఆదిలాబాద్లో వచ్చేసి టోటల్గా 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఇక్కడ ప్లెయిన్ గవర్నమెంట్లో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, అది కూడా లోకల్లో ఉమెన్స్కి 2 పోస్ట్స్ అనేది ఉన్నాయి 1+1. సో ఇది ఆదిలాబాద్లో ఉన్నటువంటి బెంగాలీ మీడియంకి సంబంధించిన పోస్టులు. సో ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ 2 ఉన్నాయి. వేకెన్సీస్ అంటారు కానీ ఇంటర్చేంజబిలిటీ అంటే చేంజ్ అవ్వడం వల్ల ఒక పోస్ట్ అనేది పోవడం అనేది జరిగింది. సో ఇది బెంగాలీ మీడియంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత ఇక్కడ హిందీ మీడియంకి సంబంధించి హిందీ మీడియంకి సంబంధించి వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్లో ప్లెయిన్ గవర్నమెంట్లో వచ్చేసి టోటల్గా 1 పోస్ట్ అనేది ఒకటే ఉంది. సో దీనికి సంబంధించి ఇది ఎక్కడ ఉందంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ఉంది. అది కూడా లోకల్లో ఉమెన్ క్యాండిడేట్కి ఒకటే ఉంది. ఉమెన్ క్యాండిడేట్కి లోకల్లో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ఆదిలాబాద్లో ఒక పోస్ట్ అనేది హిందీ మీడియంలో ఉంది. తర్వాత రివైజ్డ్గా ఇచ్చినటువంటి కన్నడ మీడియంకి చూసుకుంటే కన్నడ మీడియంలో వచ్చేసి ఇక్కడ మహబూబ్ నగర్కి వచ్చేసి ఒక పోస్ట్ అనేది ఉంది. ఆ మహబూబ్ నగర్ సంబంధించి ఒక పోస్ట్ కూడా ఇక్కడ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ప్లెయిన్ లోకల్ బాడీలో వచ్చేసి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి లోకల్లో ఉమెన్కి ఒక పోస్ట్ అనేది ఉంది ఇక్కడ. తర్వాత మెదక్ డిస్టిక్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు ఉన్నాయి. అలా ఆ మెదక్లో కూడా ప్లెయిన్ లోకల్ బాడీలో వచ్చేసి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఇక్కడ ఉమెన్లో ఒకటి ఉంది. అదేవిధంగా హీరింగ్ హ్యాండిక్యాప్డ్ దగ్గర లోకల్లో జనరల్ కేటగిరీలో వచ్చేసి ఇక్కడ ఒక పోస్ట్ అనేది మెదక్ డిస్టిక్లో ఉంది. సో టోటల్గా 2 పోస్టులు అనేవి మెదక్ డిస్టిక్స్లో ఉండడం జరిగింది. తర్వాత హైదరాబాద్ డిస్టిక్లో పోస్ట్ అనేది లేదు. సో టోటల్గా కన్నడ మీడియంకి సంబంధించి ఇక్కడ 3 పోస్టులు అనేది 2 డిస్టిక్లకు ఉంది. మహబూబ్ నగర్కి 1, అలాగే మెదక్ డిస్టిక్కి 1 అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 3 ఉన్నాయి. ఇంటర్చేంజబిలిటీ అవడం వలన 3 పోస్టులు అనేది వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మరాఠీ మీడియంకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్లో మొత్తంగా 1 ఉంది. ఏజెన్సీ ఏరియాలో వచ్చేసి లోకల్ బాడీ ఏజెన్సీ ఏరియాలో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ఉమెన్స్కి 1 పోస్ట్ అనేది, ఆ ఉమెన్స్ కూడా ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఆ తర్వాత నిజామాబాద్ డిస్టిక్ వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్లోనే ఇంకొకటి ఉంది. ప్లెయిన్ గవర్నమెంట్కి సంబంధించి ఇక్కడ 1 పోస్ట్ అనేది ఉంది. అది ఉమెన్కి ఉంది. లోకల్ బాడీలో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి లోకల్లో ఉమెన్ క్యాండిడేట్కి 1 అనేది ఉంది. అది ఏ క్యాస్ట్కి అనేది లేదు, అందరికీ ఉంటుంది. తర్వాత నిజామాబాద్కి సంబంధించి ఇక్కడ ప్లెయిన్ లోకల్ బాడీకి సంబంధించి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి లోకల్లో ఉమెన్ కేటగిరీస్లో ఇక్కడ 1 పోస్ట్ అనేది ఉంది. సో టోటల్గా 1 అనేది నిజామాబాద్లో ఉంది. తర్వాత హైదరాబాద్ డిస్టిక్లో కూడా ఇక్కడ 1 ఉంది. హైదరాబాద్లో ప్లెయిన్ గవర్నమెంట్కి సంబంధించి ఉంది. అది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఉమెన్కి లోకల్ బాడీలో ఉమెన్కి 1 పోస్ట్ అనేది ఉంది. సో ఇది టోటల్గా 5 అనేది మనకు మరాఠీ మీడియంకి సంబంధించి ఎస్జిటికి సంబంధించి ఉంది. తర్వాత ఇక్కడ 5 వేకెన్సీస్ అనేవి టోటల్గా పిహెచ్ వాళ్ళకు ఉన్నాయి. సో ఇంటర్చేంజ్ అవ్వడం వల్ల 1 పోస్ట్ అనేది వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత తెలుగు మీడియంకి సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగు మీడియంకి ఆదిలాబాద్లో వచ్చేసి మొత్తంగా 25 పోస్టులు ఉన్నాయి. అది కూడా ఏజెన్సీ లోకల్ బాడీకి సంబంధించి పోస్టులు అనేవి ఉన్నాయి. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి లోకల్లో ఉమెన్కి ఉంది. ఉమెన్కి వచ్చేసి ఇక్కడ 1+4 ఉన్నాయి. అలాగే జనరల్లో వచ్చేసి 3+5 ఉన్నాయి. అదేవిధంగా హీరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు ఉమెన్కి లోకల్ బాడీలో 2+1 ఉన్నాయి. అలాగే విధంగా జనరల్లో వచ్చేసి 2+4 6 ఉన్నాయి. తర్వాత ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి లోకల్లో ఉమెన్కి 1+2 ఉన్నాయి. అలా తర్వాత జనరల్లో వచ్చేసి కూడా 3 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా టోటల్గా ఉమెన్స్కి వచ్చేసి 11 పోస్టులు, అలాగే జనరల్లో వచ్చేసి 14 పోస్టులు, మొత్తం కలిపేసి 25 పోస్టులు అనేవి మనకు ఏజెన్సీ లోకల్ బాడీలో ఆదిలాబాద్ డిస్టిక్కి ఉన్నాయి. ఆ తర్వాత ప్లెయిన్ గవర్నమెంట్కి సంబంధించి 3 పోస్టులు అనేవి ఆదిలాబాద్లో ఉన్నాయి. ప్లెయిన్ గవర్నమెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఒకసారి 1 పోస్ట్ అనేది ఉమెన్కి ఉంది ఇక్కడ అన్రిజర్వ్డ్లో. ఆ తర్వాత విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, ఆ తర్వాత హీరింగ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ఇక్కడ లోకల్ జనరల్లో వచ్చేసి 1 పోస్ట్ అనేది ఉంది. ఆ తర్వాత ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి వచ్చేసి ఇక్కడ జనరల్కి వచ్చేసి 1 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు 1 పోస్ట్ అనేది ఉంది. సో ఈ విధంగా మొత్తంగా 3 పోస్టులు అనేవి ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించి ఉన్నాయి. ఆ తర్వాత ఆదిలాబాద్ డిస్టిక్లోనే ప్లెయిన్ లోకల్ బాడీలో వచ్చేసి
విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉమెన్స్కి ఒక పోస్ట్ అనేది ఉంది. ఆ తర్వాత సో ఆదిలాబాద్లో వచ్చేసి విజువల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి లోకల్లో ఉమెన్కి వచ్చేసి 2+4 6 ఉన్నాయి. అదేవిధంగా జనరల్లో వచ్చేసి 3 ఉన్నాయి. ఆ తర్వాత హీరింగ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉమెన్కి ఇక్కడ ఒక పోస్ట్ అనేది ఉంది. అదే జనరల్లో వచ్చేసి 1+1 ఉంది. ఆ తర్వాత హీరింగ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి లోకల్లో వచ్చేసి ఉమెన్స్ వాళ్ళకు 4+2 6 ఉన్నాయి. ఆ తర్వాత జనరల్లో వచ్చేసి 5+3 8 అనేది ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తము ఆదిలాబాద్లో వచ్చేసి ప్లెయిన్ లోకల్ బాడీకి సంబంధించి పోస్టులు వచ్చేసి చూసుకున్నట్లయితే ఉమెన్కి వచ్చేసి 15 ఉన్నాయి. అలాగే జనరల్లో వచ్చేసి 17 ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తంగా కలిపి 32 పోస్టులు అనేవి ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నాయి. అదేవిధంగా ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి కూడా ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీలో జనరల్లో ఒకటి ఉంది. అదేవిధంగా లోకల్ బాడీలో ఉమెన్కి ఒకటి ఉంది. అదేవిధంగా లోకల్ బాడీలో జనరల్కి 3 పోస్టులు. ఈ విధంగా ఉమెన్స్ మొత్తానికి 15, జనరల్లో 17. సో మొత్తంగా 32 అనేది ప్లెయిన్ లోకల్ బాడీలో ఆదిలాబాద్ డిస్టిక్కి ఉంది. సో ఈ విధంగా మీరు తెలుగు మీడియంకి సంబంధించి అన్ని డీటెయిల్గా కూడా చూసుకోండి. సో ఇది మొత్తం నేను చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా నేను చెప్పాను కదా. ఇప్పుడు ఏజెన్సీ లోకల్ బాడీ, ఏజెన్సీ గవర్నమెంట్, ప్లెయిన్ లోకల్ బాడీ. ఇక్కడ చూసుకున్నట్లయితే విజువల్లీ హ్యాండిక్యాప్డ్, హీరింగ్ హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, అంటే ఎలాంటి రిజర్వేషన్స్ అనేది ఉండవు, అన్ని క్యాస్ట్ వాళ్ళకు ఉంటుంది. తర్వాత ఎల్ అంటే లోకల్లో చెందిన వాళ్ళకు ఉంటుంది. తర్వాత ఇక్కడ డబ్ల్యూ అంటే ఉమెన్ వాళ్ళకు, జీ అంటే జనరల్ వాళ్ళకు. సో ఈ విధంగా మీరు పోస్ట్ అనేది చూసుకోండి. ఇక్కడ గ్రాండ్ టోటల్గా చూసుకోండి. సో ఇక్కడ ఆదిలాబాద్ వాళ్ళకు ఓన్లీ ఎస్టీ ఏజెన్సీ క్యాండిడేట్స్కి అనేది ఇక్కడ 25 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు మొత్తం క్లారిటీగా చూసుకోండి. సో అదేవిధంగా ఇక్కడ మనకు ఉర్దూ మీడియంకి సంబంధించిన పోస్టులు కూడా ఇవ్వడం ఎంత అనేది మొత్తం ఇవ్వడం జరిగింది కేటగిరీ వైజ్గా. తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన పోస్టులు కూడా సేమ్ అలానే చూసుకోండి. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్. సో ఈ డిస్ట్రిక్ట్ మొత్తానికి సంబంధించి చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ టోటల్ PH వేకెన్సీస్ 39 ఉన్నాయి. వేకెన్సీస్ అండర్గాన్ ఇంటర్చేంజ్ అవడం వల్ల 3 పోస్టులు అనేవి పోయాయి అనేసి ఇవి కూడా ఒకసారి చూసుకోండి. సో ఇది టీఎస్పీసీ నుంచి వచ్చినటువంటి SGT తెలుగు మీడియం, అలాగే ఇంగ్లీష్ మీడియం, బెంగాలీ మీడియం, వీటికి సంబంధించిన అన్ని మీడియంస్కి సంబంధించినటువంటి PH క్యాండిడేట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్, రివైజ్డ్ వేకెన్సీస్కి సంబంధించిన వివరాలు ఇవి. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.